హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనమైతే టేస్టీ పచ్చడి అయితే తయారు చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినేసేయండి. నోరైతే ఊరిపోతుంది. చూసేయడం ఎందుకు, చేసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటో తెలుసు కదా, నిమ్మకాయ పచ్చడి అండోయ్. చూసి కొంచెం రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఫ్రెండ్స్, పెట్టుకోండి. పిల్లలకైతే మంచిగా టిఫిన్ బాక్స్లోకి, మనం కూడా పనికి పోతుంటే పనిలోకి టిఫిన్ బాక్స్లోకి ఎవరికైనా పనికి వస్తుందండి. నేనైతే ఈ 15 నిమ్మకాయలు అంటే మీకు చూపించలేదండి, అది 10 ఊరేసిన బాపత్తి అండి. ఒక 10 రోజుల కిందట ఊరేసినాను. 10 నిమ్మకాయలు మంచిగా మంచిగా కడుక్కొని, తర్వాత తుడుచుకొని, ఆరబెట్టుకొని 4 ముక్కలు చేసి దాన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 4 రోజులు అయితే పక్కకు పెట్టేసినాక అలాగా ఉన్నదండి. నేనైతే ఫస్ట్ మనం పోపుకు పెట్టుకుందాము. అలా పోపుకైతే చాలా అంటే మనం ఎంత కావాలంటే కొంచెం క్వాంటిటీ కావాలంటే కొంచెం పోసుకోండి. నాకైతే ఒక 2 గంటలంతా పచ్చడి పెట్టుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికైతే 4 పావుల నూనె తీసుకున్నాను. నూనె బాగా కాలినాక ఉద్దిపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు, కొంచెం మెంతులు లైట్గా వేయాలి. కచ్చాపచ్చా 15 గల వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చాపచ్చా దంచేసినాను. ఎండుమిరపకాయ పోపుకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు, నోరు తినబుద్ధి కానప్పుడు పుల్లగా తినొచ్చండి, మంచిగా పోపు పెట్టేసుకొని. ఓకేనా? మనకైతే సి విటమిన్ అయితే అందుతుంది. ఆ సి విటమిన్ అందరికీ అవసరం ఉంటుంది కదా, జుట్టు గ్రోత్కు, హెల్త్కి, అందానికి మొత్తం సి విటమిన్ కావాలనుకుంటే ఇదైతే పచ్చడి అయితే తినేసేయండి ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా అయిపోద్ది. అంటే మన ముక్కలు ఉండి ఊరేసుకుని ఉంటే 15 రోజులు అవుతుంది. నేను 12 రోజులు అవుతుందండి. కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. అది గడ్డగట్టింది. కొంచెం అయినాక సోరవ ఊరుతుంది. నేనైతే ఇప్పుడే తీసేసినాను, ఫ్రిడ్జ్లో నుంచి తీసేసినాను ఫ్రెండ్స్. ఇక పనికి పోతున్నాను, కర్రీగా ఉండాలి కదా, కర్రీస్లలో కొంచెమైనా ఒక చెక్క వేసుకొని తింటే బాగుంటుంది కదా. ఏమన్నా కారం గిన్నె వచ్చినప్పుడు కూడా కొంచెం పచ్చళ్ళ పెట్టుకొని పోవాలి. ఇక నేనైతే పోపుకి వేస్తున్నాను చూడండి. జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు అండ్ ఒక 2 మిరపకాయలు ఉన్నాయి, ఎక్కువ లేవండి పచ్చిమిరపకాయలు. కొంచెం కరివేపాకు ఉంటే మంచిగా తడిచి లేకుండా కొంచెం పసుపు వేసుకోండి. ఓకేనా? మన పోపు అంతా మొత్తం చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారినాక మనమైతే ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు పక్కకు పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాక కారం అయితే పడుతుందండి. కారం 4-3 స్పూన్లు అయితే పడుతుంది. నాకైతే ఎంత పట్టిందో చూద్దాము. నేనైతే 3-4 స్పూన్లు అయితే వేసేసినాను. అది బాగా చల్లారాలి ఫ్రెండ్స్. బాగా చల్లారినాకనే మనం వేసుకుంటే చాలా టేస్టీగా రెడీష్గా వస్తుంది. ఓకేనా? రుచిగా రావాలంటే ఇందులో కొంచెం అది మెంతి పొడి అండ్ జీలకర్ర పొడి, ఆవాల పొడి ఉంటుంది కదా, అదైతే పొడి వేసేసేయండి. నాకైతే అవైలబుల్గా ఇంట్లో ఉన్నది. నేను సాంబార్లో వేస్తాను కదా, అదైతే వేసేసినాను. సపరేట్ అయితే వేయించుకోలేదు అండి, నాకు ఉన్నది కనుక వేసేసాను. అదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. కారం అయితే 3-4 స్పూన్లు పట్టింది. పెద్ద గంటెలా ఉంటుంది కదా, అదైతే రెడ్డిష్గా ఉంది చూడండి. ఎంత బాగుంది, చూడ్డానికైతే నోరు ఊరిపోతుందండి నాకైతే. నాకైతే చెక్కలు అయితే అన్నీ పట్టేసినాయండి. అది 10 చెక్కలు అంటే చిన్నగా ఉన్నవి కాయలు, పెద్ద సైజు అయితే లేదండి. చిన్న సైజ్ అయితే అంతా పట్టేసినాయి చూడండి ఫ్రెండ్స్. అబ్బా సూపర్, నోరు అయితే ఊరిపోతుంది. నాకైతే ఆగలేకపోతున్నాను. చాలా చాలా టేస్టీగా, సూపర్గా, పుల్లగా ఎంత బాగుందంటే చూడ్డానికి రెడ్డిష్గా ఊరిపోతుంది నోరు. మీకు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, తినేయండి. కొనుక్కుని తినే బదులు మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసుకున్నారంటే మన ఇంట్లో కొనుక్కుని ఇంతగానో వస్తుందా ఫ్రెండ్స్. నాకైతే నోరు ఊరిపోతుందని అన్నం అయితే వేసుకున్నాను ప్లేట్లో. అదే కడాయిలో ఊడ్చుకొని తింటున్నాను. మా చిన్నోనికి అయితే వీడియో తీస్తున్నాడు, వాడికి కూడా ఊరిలో వస్తున్నాయి అంటే వానికైతే 2 ముక్కలు అయితే నేను పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేసుకొని తినండి. వీడియో అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ప్రతి ఒక్కటి ఉంటుంది, ఆదరించండి. ఓకేనా? ఉంటున్నా మరి. నేనైతే చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బుక్క తింటున్న స్వర్గమేనండోయ్. ఓకే, బాయ్.